దేవభూమిగా పోరొందిన ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అటు ఉత్తరాఖండ్లోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో యాత్రికులు రిషికేశ్ వద్దే ఆగిపోవాలని సూచించారు. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసివేశారు. కొండ చర్యలు విరిగిపడటంతో రహదారులను క్లోజ్ చేశారు. జోషిమఠ్లోని విష్ణు ప్రయాగ్ దగ్గర అలకానంద ఉగ్ర రూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చమోలి జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలా మంది దివ్యక్షేత్రాల్ని సందర్శించుకున్నారు. మరోవైపు అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రవాణా మార్గాలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అస్సాంలో 24 లక్షల మందిపై వరదల ప్రభావం చూపుతోంది. అస్సాంలో వరదల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 70కి చేరుకుంది. అస్సాం వ్యాప్తంగా బ్రహ్మపుత్ర నదితో సహా పలు ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మొత్తం 29 జిల్లాల్లోని 24 లక్షల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. ధుబ్రీ, కాచర్, దర్రాంగ్ వంటి జిల్లాల్లో అధిక వర్షపాతం ప్రజలు నీటిలోనే తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. తుఫాన్, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 70కి చేరుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఖజీరంగా జాతీయ పార్కులో వరదల కారణంగా ఇప్పటి వరకు 129 జంతువులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేశ్లోని త్రివేణి ఘాట్, గంగా హారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకులెవరూ అటువైపు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. మహారాష్ట్రలోనూ వాన బీభత్సం సృష్టించింది. పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్తుల్ని అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పలు రైల్వే ట్రాక్లపై మట్టి, నీరు చేరడం, చెట్టు కూలిపోవడం వంటి ఘటనలతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్ను వర్షాలు, వరదలు చుట్టుముట్టాయి. కుషీనగర్, బలరాంపూర్, సరస్వతి జిల్లాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని అనేక నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గోరఖ్పూర్, బహ్రైచ్, గోండా, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్గంజ్, బలరాంపూర్, సరస్వతి, లఖీంపూర్ సహా పలు జిల్లాల్లో వచ్చే కొద్దీ మరికొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. డార్జిలింగ్, కాలింపోంగ్, జల్పాయ్గురి, కూచ్ బిహార్, అలీపూర్దౌర్ జిల్లాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్లోనూ పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇక ఇటు మహారాష్ట్ర రాజధాని ముంబై సముద్రాన్ని తలపిస్తోంది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా రహదారులపై వరద నీరు కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. రోడ్ల నుంచి రైలు పట్టాల వరకు అన్ని చోట్ల నీరు నిల్వ ఉంది. పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది. రైలు పట్టాలపై భారీగా నీరు, మట్టి చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాక్పై చెట్లు పడిపోవడంతో కసారా, టిట్వాలా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల పాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3 రోజుల్లో ముంబై సహా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. हेलो।